बाबा की जय। ओ करुणामया अकलंक हृदय निलया बाबा, ओ करुणामया बाबा, ओ करुणामया నీ కరుణారుణ ఉదయ కాంతులలో, నీ కరుణారుణ ఉదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు, వికసించెనయా హృదయ కమలములు. నీ కరుణామయ మధుర గానమే ఆ నీ కరుణామయ మధుర గానమే ఏకత్వ పరమ ప్రేమ తత్వము, ఏకత్వ పరమ ప్రేమ తత్వము. ఓ కరుణామయా అకళంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా బాబా, ఓ కరుణామయా. నీ కరుణామృత వర్షధారలే, నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి జీవము, సకల చరాచర జగతికి జీవము. నీ కరుణాన్విత సత్యవాణియే ఆ నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము, లోకాలేలే దివ్య శాసనము. ఓ కరుణామయా అకళంక హృదయ నిలయా బాబా, ఓ కరుణామయా బాబా, ఓ కరుణామయా. నీ కరుణయే మాకాత్మజాగృతి, నీ కరుణయే నీతో బాంధవ్యము, నీ కరుణయే మాకాత్మజాగృతి, నీ కరుణయే నీతో బాంధవ్యము, నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము ఆ నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము మాకిడి బ్రోచిన మెహరు సనాతన, మాకిడి బ్రోచిన మెహరు సనాతన. ఓ కరుణామయా బాబా, ఓ కరుణామయా అకళంక హృదయ నిలయా బాబా, ఓ కరుణా జై జై బాబా. సో ఇవాళ మరి అన్షెడ్యూల్డ్ గా అరుణ గారు మీరు మాట్లాడాలి అన్నయ్య అన్నారు. అందులో మరి ఈరోజు 23rd ఏప్రిల్ మనం సరిగ్గా 2 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల
సెలబ్రేషన్ అది ఏమిటి అంటే, బాబా 23 ఏప్రిల్ 1924 రోజు మెహరాబాదులో ఆయన సప్తవర్ణ పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది. నేటికి 102 సంవత్సరాలు అయింది. సో ఆ సందర్భంగా కూడా దాన్ని ఒకసారి మనం పునశ్చరణ చేసుకుంటే బాగుంటుంది అని అరుణ సూచన కూడా చేశారు. సో అట్లా అరుణ గారి సూచన మేరకు మరి 1924 సంవత్సరంలో ఏప్రిల్ 23వ తేదీన అప్పుడు పరిస్థితి ఏంటంటే, బాబా మనందరికీ తెలుసు 23 మేలో మెహరాబాద్కు మొట్టమొదటిసారిగా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాటన్నిటినీ బాగు చేసుకున్నారు, అక్కడ ఉండటం ప్రారంభించారు. బాబా ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఒక చోట ఉండరు కదా. ఎందుకంటే విశ్వం అంతా ఆయనదే. ఆయన అన్నారు కదా, యూనివర్స్ ఈజ్ మై ఆశ్రమ్, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై టెంపుల్, ఎవ్రీ హార్ట్ ఈజ్ మై హోమ్ అన్నారు బాబా. సో అందుకని బాబా అక్కడ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ను బాగు చేసుకొని అక్కడ ఆ స్త్రీలతో పాటుగా బాబా ఉండటం, ఈ మండలి వాళ్ళందరూ అన్నిటినీ చేసుకోవటం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ బాబా మెహరాబాద్ విడిచి వెళ్ళి పర్షియా వెళ్ళటం జరిగింది 24లోనే. మళ్ళీ అన్ని టూర్ బాబా ముందు ముందు జరగబోయే టూర్స్కి ముందుగా ఇరాన్ పర్యటన మొట్టమొదటి 24 సంవత్సరం ప్రారంభంలో చేసింది. అది మొట్టమొదటి వరల్డ్ టూర్, అది అంటే ఇంటర్నేషనల్ టూర్, అది షిప్లో. అది కూడా చాలా ఎన్నో కష్టాలతో వెళ్ళి వచ్చారు బాబా. సో అట్లా వచ్చిన తర్వాత అంతేకాదు 24వ సంవత్సరం ప్రారంభం కూడా బాబా ఇంకా తనకు కావలసిన వాళ్లను ఎంచుకోవటంలో ఉంది. మనందరికీ తెలుసు, ఇప్పుడు మనం చదువుకునే లార్డ్ మెహర్ కానీ ఇవి కానీ వీటన్నిటికీ మూలం అంతా కూడా మరి డైరీలు రాసి పెట్టిన వాళ్ళలో ముఖ్యుడైన వాడు చాంజీ, బాబా సెక్రటరీ. 1924 జనవరిలో ప్రారంభంలోనే బాబా బొంబాయిలో భరూచా బిల్డింగ్లో ఉండేవారు. నవల్ తలాటిని తీసుకొని ఒకసారి బీచ్కి వెళ్ళారు. ఇదంతా మనకు తెలిసిందే. అయినా కూడా విషయము మరి 1924 సంవత్సరానికి చెందినటువంటి విషయాలు చెప్పుకోవటం జరుగుతుంది కనుక, మరి అంతటి బాబాకు ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన బీచ్లో ఉన్నారు. బాబా అలా బీచ్లో నడిచి నవల్ తలాటి ఆయన ఇలా నడిచి వచ్చారు. వచ్చిన తర్వాత బాబా అన్నాడు, అక్కడ వ్యక్తి కూర్చొని ఉన్నాడు, చూసావా, వాడు చాలా దిగాలుగా ఉన్నట్టున్నాడు అన్నాడు. అంటే నవల్ తలాటి అన్నాడు, ఎంతో మంది కూర్చున్నారు బాబా, ఎవడు నాకేం తెలుస్తుంది అన్నాడు. కాదు కాదు, నేను చూపిస్తాను పదా అని బాబా మళ్ళీ నవల్ తలాటిని తీసుకెళ్ళి చూపించాడు. అక్కడ ఉన్నాడు. వెళ్ళి అడిగారు ఆయన్ని, ఏం బాబు అలా కూర్చున్నావు అంటే, ఆయన అంటాడు, మీరెవరు, మీకేమిటి సంబంధం, మీరు నా గురించి ఎందుకు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు. అంటే బాబా అతనికి చెప్పమన్నాడు. ఇంకా బాబా అప్పటికి మౌనం వహించలేదు. నీకు అనంతమైనటువంటి ఆనందం నీ నొదుట రాసి ఉంది, అలాంటిది ఎందుకు దిగులు చెడు పడుతున్నావురా బాబు అని. ఆ మాట ఎప్పుడైతే బాబా నవల్ తలాటితో చెప్పించాడో, బాబా మాటలు విన్న తర్వాత తను అన్నాడు, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తారు, నాకు ఆనందం అంటే ఏమిటో తెలియదు, నా జీవితంలో ఇక ఆనందం అనేది లేదు, మీరు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, వెళ్ళిపోండి అన్నాడు. అంటే కాదు కాదు, నీ నొదుట అనంతమైన ఆనందమే రాసి పెట్టుంది, ఇది కాదు, ఏది మామూలు ఆనందం కాదు, అది ఆ దివ్యానందం రాసి పెట్టబడి ఉంది నీ నొదటో, ఎందుకు అలా చింతాక్రాంతుడవై ఉంటావు అంటే, ఇంతకు మీరెవరు అని అడిగాడు. ఏం లేదు, నేను ఒక సినిమాని తీస్తున్నాను, నా సినిమాలో ఒక పాత్రధారి అవుతావు అంటే, నాకు కూడా ఒక సినిమా ఉండేది అని. అప్పుడు అతను తన కథ అంతా చెప్పాడు. తన కథ అంతా చెప్పి అన్నాడు, నా నొదుట ఆనందం రాసిలేదు, నా జీవితం అంతా
చెప్పుకోరాని బాధలమయమే. నేను ఎంతో ఇచ్చేసాను, ఎన్నో కంపెనీల్లో పనిచేశాను, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత సినిమా మేనేజర్గా చేశాను. ఆ తర్వాత ఒక పార్ట్నర్తో కలిపి మ్యాడలిన్ సినిమా అని బొంబాయిలో ఒక సినిమా హాల్ కొనుక్కొని దాన్ని నడుపుతూ ఉంటే మంచి అమ్మాయితోని పెళ్ళయింది. ఆయన 1892లో పుట్టాడు, అంటే బాబా కంటే 2 సంవత్సరాలు ముందు పుట్టాడు. బాబా కంటే 2 సంవత్సరాలు పెద్ద చాంజీ. సో ఆయన చెప్తూ వచ్చి, మీరు దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి అని అతను రిక్వెస్ట్ చేసుకుంటే బాబా అన్నాడు, ఎప్పుడైతే బాబా చెప్పాడో ఇది నాది యూనివర్సల్ సినిమా, ఆ సినిమాలో పాత్రధారి అవ్వాలని ఉంటే రా అన్నాడు. అంటే అప్పుడు అంతవరకు అతను నిజానికి అక్కడ కూర్చున్నది ఎందుకంటే అతను షాంజీ యొక్క పార్ట్నరు, షాంజీ సుబ్బారావు మ్యూట్ చేసుకోండి, సుబ్బారావు మ్యూట్ చేసుకోండి, సుబ్బారావు మ్యూట్ చేసుకోవాలి. ఫ్రీ ఉంటది. ఎవరు? ఏ సుబ్బారావు గారు? సో అయితే అప్పుడు షాంజీ అలా వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా నన్ను వదిలేయండి అంటే బాబా లేదు వదిలేయకుండా అతనికి ఎప్పుడైతే బాబా అతని వైపు చూచి ఒక చిరునవ్వు చిందించారు బాబా, ఆ చిరునవ్వు అతనిలో ఆశను కల్పించింది. లేకపోతే అతను వచ్చింది ఎందుకు అంటే చౌపాటి బీచ్ లో సముద్రంలో దూకి చచ్చిపోదామని వచ్చాడు, ఆత్మహత్య చేసుకుందామని. ఎందుకంటే అతను బిజినెస్ అంతా బాగా ఉంది, అదే టైంలో మంచి అందమైన అమ్మాయితో పెళ్ళయింది, బాగా సంతోషంగా ఉండే టైంలో అతని పార్ట్నర్ మోసం చేసి అతని ఆస్తిని అంతా వశం చేసుకోవటమే కాకుండా భార్యతోని కూడా అక్రమ సంబంధం పెట్టుకొని ఆయనకు డైవర్స్ ఇప్పించాడు. ఆ డైవర్స్ ఇప్పించి, ఆ రోజుల్లో డైవర్స్ అంటే చాలా అవమానకరమైనటువంటిది అన్నమాట. ఇలా అన్ని రకాల మోసపోయి అతను చాలా మంచివాడు అయినా కూడా అతను అలా మోసం చేసిన పార్ట్నర్ను కానీ భార్యను కానీ తప్పు పట్టలేదట, నిందించలేదట. వాళ్లను మరి అంతటి గొప్పవాడు కనుకనే బాబాకు సెక్రటరీ కాగలిగిన అర్హత అతనిలో ఉండింది. అతను ఇక ఎవరిని ఏం అనకుండా తనే స్వయంగా ఆ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుందామని వచ్చి కూర్చున్నాడు ఆ రోజు. మరి దైవ నిర్ణయం, ఆయన అలా అవటానికి వీలు లేదు కదా. మరి ఆ 24 నుంచి 44 వరకు అంటే 20 సంవత్సరాలు ఈ యుగావతారునికి సేవ చేసుకొని మరి అంతటి ఆయన చరిత్రను, ఆయన కార్యాన్ని రోజు డైరీల వారిగా రోజు రాత్రి ఎప్పటిదాకానో కూర్చొని టైప్ చేసుకునేవాడు. ఆయన టైప్ చేసుకొని అంత రికార్డ్ అంతా మెయింటైన్ చేసి పెట్టాడు. అందుకని ఆయన అలా ఎప్పుడైతే బాబా దగ్గరికి వచ్చాడో బాబా మర్నాడు నవల్ తలాట్ని పంపించి ఆయన్ని పిలిపించుకొని, ఆయన వస్తానన్నా కూడా అంతవరకు వెయిట్ చేయలేదు, బాబా పిలిపించుకొని ఆయన్ని తన దగ్గర తన సెక్రటరీగా చేసుకోవటం జరిగింది. అలా ఆయన ఎప్పుడైతే బాబా పట్ల ఆయనకు విశ్వాసం కలిగి ఆయన బాబా దగ్గర చేరిపోయాడో, ఆయనకు అంటే ఆయన అన్నదమ్ములు, ఒక చెల్లె ఉండేది, 3 సోదరులు, అందరూ వాళ్ళు బంధువులు అందరూ కూడా బాబా దగ్గరికి వచ్చి ముందు నమ్మకపోయినా తర్వాత అందరూ కూడా బాబా దగ్గర వచ్చి బాబా యొక్క బాబాను విశ్వసించి బాబా కృపకు పాత్రలు అవటం మనకు తెలుసు. ఆయన పేరు పరమ్రోజ్ హార్మోజ్ దాదా చాంజీ. ఇప్పుడు మన చైర్మన్ గారు కూడా పరమ్రోజ్ మిస్త్రి ఫల్లు. సో అయితే ఆ కుటుంబంకు చెందిన వాడే ఆయన కూడా. సో అలా
ఒక్కొక్కరిని అప్పటికే మరి మనకు తెలుసు మంజిలేమేమైంది, మంజిలేమీంలో బాబా దగ్గర 40 మంది అన్ని రకాల వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి మెహరాబాద్ రావటం, మెహరాబాద్ నుంచి మళ్ళీ టూర్స్కి వెళ్ళి అందరూ అటు ఇటు మళ్ళీ డిస్పర్స్ అవటం, మళ్ళీ అందరు రావటం జరుగుతూ ఈ బాబాకు సెక్రటరీగా కార్యదర్శిగా ఉండే ఆయన్ని 1924లో అలా ఎంచుకోవటం, అలా బాబా తన దగ్గరికి అతన్ని రప్పించుకోవటం జరిగింది. అది ఆయనకే తెలుసు. హిజ్ వేస్ ఆర్ ఇన్స్క్రూటబుల్ అంటారు. అందుకే ఆయన అనుసరించే విధానాలు మరి, ఎందుకంటే ఆత్మహత్య చేసుకోబోయేవాడు గారే నీ మొదట ఆనందం రాసి పెట్టుందిరా అంటే ఎవడు ఏదవుతాడు? కేవలం బాబా చిరునవ్వుతో ఆయన్ని అలా మార్చేశాడు. ఆ చిరునవ్వు ఎంతమందిని అన్ని రకాలుగా చేసిందో చెప్పలేం మనం. నొరీనా మ్యాచబెల్లి ఆమె బాబా 1931లో ఫస్ట్ అమెరికాకు వెళ్ళినప్పుడు ఆమె ఫ్రెండ్, స్నేహితురాలు, స్కూల్ మేట్ జీన్ ఎడ్రియల్ ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా మా గురువు గారు మౌనంగా ఉంటారు, 7 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారు, ఆయన ఇక్కడికి వస్తున్నారు, నువ్వు కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకో అన్నారు. నీ గురువా? అదేంటి, ఎవరాయన, ఏంటి అంటే అప్పుడు ఆమె అప్పటికే మరి బాబా లండన్లో ఉన్నారు. లండన్లో దివాన్ షైర్లో మెరిడత్ స్టార్ స్థాపించిన ఆశ్రమంలో ఎంతో మందికి దర్శనం ఇచ్చారు, ఎంతో మందికి ఎన్నో అనుభవాలు అయినాయి. అది చెప్తూ అక్కడ థామస్ వాట్సన్ అనే సైంటిస్టు బాబా దర్శనం కోసం వెళ్ళి నిలబడితే బాబా తల మీద ఇలా టచ్ చేసినంత మాత్రంతో ఒక అరగంట చంటి కుర్రాళ్ళలాగా కూర్చొని ఏడ్చాడమ్మా అని ఆయన అనుభూతి చెప్తే నవ్విందట ఈమె, నొరీనా మ్యాచబెల్లి. నవ్వి అన్నదట, ఓహో అదేంటమ్మా, మనం ఇంతగా మనకే చాలా డీప్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వీఆర్ స్పిరిచువల్, మనకు ఓ మనిషి దగ్గరికి వెళ్ళి, ఓ మా సామాన్యమైన మానవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి దండం పెట్టుకోవడం ఏంటి, అబ్సర్డ్ ఫూలిష్నెస్ అని జీన్ ఎడ్రియల్ని ఆమె చేసింది. కానీ చూడండి ఎలా ఎవరెవరిని తన దగ్గరికి రప్పించుకోవటానికి ఎలా ఉంటుంది చూడండి. అయితే ఆమె వెళ్ళిపోతుంటే ఈమె చాలా వ్యంగ్యంగా అందట, సరేలే అమ్మా, నేను కూడా మీ గురువు గారి దర్శనానికి వస్తాను, వచ్చి ఆ థామస్ వాట్సన్ ఏడ్చినట్టుగా నేను కూడా ఏడుస్తానులే అని వ్యంగ్యంగా, అంటే కొంచెం ఆమెను ఆటపట్టిస్తున్నట్టుగా సర్కాస్టికల్గా మాట్లాడింది అనమాట. మాట్లాడితే బాబా వచ్చారు న్యూయార్క్లో 6 నవంబర్ 1931 వచ్చి హార్మన్ అక్కడ వీళ్ళు ఏర్పాటు చేసిన చోటు తీసుకెళ్తే 3వ రోజు నొరీనా మ్యాచబెల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె చెప్పింది ఈమెకు, అమ్మా ఏమిటి మీ గురువు అదేమిటో నాకు అర్థం కావటం లేదు, 6న ఆయన న్యూయార్క్లో దిగాడు కదా ఓడా, అప్పటి నుంచి నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు, ఇంకా ఒకటే ఏడుపు, నాకేం తోచటం లేదు, ఏమి పాలుపోవటం లేదు, నేను నీతోని వ్యంగ్యంగా అవును తమాషాగా అన్నాను, మీ థామస్ వాట్సన్ సైంటిస్ట్ ఏడ్చినట్టే నేను ఏడుస్తానులే అంటే ఇంకా నేను మెహర్ బాబా దగ్గరికి రానేలేదు, చూడనేలేదు, ఆయన కాలు పెట్టిన టైం నుంచి నాకు అదే పనిగా ఉంది, నువ్వు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను తీసుకెళ్ళి ఆయనతో కల్పించు అని టెలిఫోన్ చెప్పిందట. ఆమె వచ్చి అలా చెప్పగానే ఆమె ఓకే రమ్మంది, వెళ్ళింది. బాబా హార్మన్లో ఆయన రూమ్లో ఉన్నాడు. ఆమె వెయిటే చేయలేదట, ఎందుకంటే ఆ ఏడుపు ఆమెకి ఏం తోచటం లేదు అసలు, ఆమె అన్ని మర్చిపోయింది. తను ఒక ప్రిన్స్లీ, ఆమె ప్రిన్సెస్, నొరీనా మ్యాచబెల్లి ప్రిన్సెస్, తను ప్రిన్సెస్, ఒక రాణిని అన్న ఇది కూడా మర్చిపోయి నేరుగా రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బాబా కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడవటం. అక్కడ అందరూ ఉన్నారు, ఇంకా బాబా ఆమె లోపలికి పిలవనే లేదు, చుట్టూ బాబా మండలి వాళ్ళు ఉన్నారు, దర్శనానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరి ముందు ఏది లెక్క చేయకుండా ఎవ్వరూ లేదు, కేవలం బాబానే ఉన్నట్టు బాబాను చూస్తూ వెళ్ళిపోయి ఆయన కాళ్ళ దగ్గర పడిపోయి ఆమె వెక్కి వెక్కి ఏడవటం చేసిందట. అలా అంటే
ఎవరిని ఎలా తన దగ్గరికి రప్పించుకోవాలి. ఎందుకు? సర్వ హృదయజ్ఞుడు కదా ఆయన, అందరి హృదయాల ద్వారా ఆయన పనిచేస్తుంటాడు. సో అలా ఆ 1924 మొదట్లో అలా చాంజీని ఎలా రప్పించుకున్నాడో, 31లో అలా నొరీనాను రప్పించుకున్న అతను ఇక్కడ 24లో ఇరాన్కు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మెహరాబాద్కు వచ్చి మళ్ళీ అన్ని ఇవన్నీ రిపేరింగ్ పని అన్ని చేయించుకున్నారు. ఎందుకంటే దాదాపు మళ్ళీ చాలా మాసాల నుంచి అక్కడ అది వదిలిపెట్టిన ప్లేస్ లాగా ఉండింది. దానివల్ల మళ్ళీ అందరూ పొద్దున్నే 5 గంటలకు లేచి గమేళా యోగం చేసి అన్ని చేయించడం, మేసన్ను పెట్టుకున్నారు, అన్ని చేయటం. అప్పుడే బాబా తన కోసము ఒక చిన్న గది నిర్మించమని చెప్పారు. ఎందుకు అంటే ఆ గది దగ్గర అదే జోపిడి, అక్కడనే ఈ పతాక ఆవిష్కరణ జరిగింది 24లో. 24లోనే ఇది ఒక వారం రోజుల్లో నిర్మించబడింది ఈ కుటీరం. దాన్నే బాబా జోపిడి అని మనకందరికీ తెలుసు ఇప్పుడు. సో అంతకుముందు బాబా పోస్ట్ ఆఫీస్లో ఉండేవారు, రైల్వే లైన్ దగ్గర ఉన్న చోట. అక్కడ ఉమన్ మండలి లోపల ఉండేవారు, బాబా వరండాలోనే కూర్చొని ఉండేవారు. అక్కడ బాబా మౌనం ఆరంభించక ముందు ఓ చిన్న డబ్బా మీద కూర్చునేవాడట. ఓ మగ్గులో టీ తెచ్చి ఇచ్చేవాడు, తాగుతూ ఉండేవారు. ఆయన తాగుతూ చాలా మంచి ఆ మెహరా అప్పుడు వచ్చి అక్కడ ఉండేది. బాబా పాడిన పాటలు ఆమెకు గుర్తు, బాబా ఆ పాడటం ఆమె విన్నది. ఎంత మృదు మధురంగా బాబా గానం చేసేవారో అది విన్న అనుభూతులు ఆమె మాత్రం అలా చెప్పగలిగేది అనమాట. సో బాబా అలా ఆ తన్మయత్వంలో లేచి ఆ డబ్బా కూర్చున్న డబ్బా మించి లేచి ఇలా చేతులు తిప్పుతూ స్టెప్స్ కూడా వేసేవారట. అంటే ఎంతటి అంటే ఆయన విశ్వకార్యం కోసము దాంట్లో ఆయన పని జరుగుతూ ఉంటే, ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా అలా జరిగిపోతూ ఉంటే ఆయన ఆనందం అన్నమాట. ఆ ఆనందంలో అలా చేస్తూ ఉండేవారు. అయితే అక్కడి నుంచి బాబా తన కోసం ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేయమంటే ఆ కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఆ కుటీరాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అది బాబా దాంట్లోకి వచ్చి ప్రవేశించటం జరిగింది. అక్కడ ఆ కుటీరంలో చేరిన తర్వాత దాని చుట్టూ అప్పుడు పెద్ద తోట కూడా ఉండేదట. అక్కడికి ఈ ఆవులు, మేకలు ఇవన్నీ వచ్చి అక్కడ ఉన్నటువంటి పూల చెట్లను వాటన్నిటిని డిస్టర్బ్ చేస్తే వాటన్నిటిని తిని పీకేస్తాయని చెప్పేసి అక్కడ ఒక ఫెన్సింగ్ కూడా వేశారట. ఆ జోపిడి పక్కన ఇప్పుడు సమాధిలో ఉన్న ఇది ఆ ఎంపీసీ ముందు నుంచి ఉన్న రోడ్డు అలంతా కూడా అప్పుడు ఈ తోట లాగా ఉండేది. జాస్మైన్ సాప్లింగ్స్ ఎక్కువ ఉండేవట, మల్లెపూల చెట్లు. అయితే అక్కడ అందుకని బార్బుడ్ వైర్ ఫెన్స్ ఈ మొత్తం జోపిడి చుట్టూ 4 పక్కల నుంచి అది వేసి పెట్టారనమాట. సో ఆ జోపిడీలో ఎప్పుడైతే బాబా అలా నివసించటం ప్రారంభమైందో అక్కడ ఈ ప్రస్తావన వచ్చింది. 23 ఏప్రిల్ 1924 రోజు అక్కడ బాబా ఎప్పుడు కూడా అందరిని కూర్చోబెట్టి ఏదైనా ఉంటే ప్రస్తావన అందరితో డిస్కస్ చేసేవారు. తర్వాత అక్కడ యునానిమస్ జడ్జిమెంట్ ఉండేది, మెజారిటీ కాదు. సో ఎన్ష్యూర్డ్ అబౌట్ ఇట్, దానికి డిబేట్ ఏమిటి, ఫ్లాగ్ గురించిన చర్చ ఆ రోజు జరిగింది. హిందువులందరూ కూడా వాళ్ళన్నారు రెడ్ కాదు, యాక్చువల్గా సాఫ్రాన్ కాషాయ రంగు జెండా ఉండాలని హిందువులు అడగటం జరిగింది. రామ్జూ అబ్దుల్లా ఉన్నాడు, ఆయన అన్నాడు కాదు, రెడ్ అంటే ఓన్లీ వేదాంతులకు మాత్రమే, హిందూ వేదాంతిజానికి సంబంధించింది అయి ఉంటుంది గనక వద్దు అని చెప్తూ గ్రీన్ బెటర్ అన్నాడు ఆయన. గ్రీన్ ఎందుకంటే మరి ఇస్లాంను ఫాలో అయ్యే వాళ్ళు ముస్లిమ్స్ అందరికి కూడా ఆకుపచ్చ జెండా, గ్రీన్ జెండా ఉంటుంది, దాని మీద చంద్రుడు నక్షత్రం ఉంటాయి, చంద్రవంక నక్షత్రం. సో అప్పుడు హిందువులు దానికి ఆబ్జెక్ట్ చేశారు, అది ముస్లింలది కదా, మా హిందువులది వద్దన్నప్పుడు ముస్లింలది ఎట్లా
అని అనగానే గ్రీన్ వాజ్ టిపికల్లీ ఎ మొహమ్మడన్ కలర్. సో అప్పుడు పార్సీసు, ఇరానీసు ఈ రెండింటిని కూడా వద్దు అని వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత బాబా అన్నాడు, ది ఫ్లాగ్ షుడ్ బి ఆఫ్ 7 కలర్స్. ఇప్పుడు బాబా అన్నాడు 7. బాబాకు 7 అనేది బాబా దాంట్లో చాలా ప్రాశస్త్యమైనది. ఎందుకంటే పరిణామంలో 7 స్టెప్స్ ఉన్నాయి, అట్లాగే 7 భూమికలు ఉన్నాయి. అట్లాగే ఈ 7 రంగులు కూడా బాబా ఏం చేశాడంటే, రంగు నిజానికి రంగులన్నీ కూడా ఒకే కిరణంలోంచి వచ్చిన అవి 7 రంగులు వస్తాయి కనుక ఫ్లాగ్ షుడ్ బి ఆఫ్ 7 కలర్స్ అని 7 రంగులు ఉండాలి అని అనగానే అప్పుడు దీనా తలాటి బాబా సూచన మేరకు ఫ్లాగ్ ను అలా 7 రంగుల జెండాను తయారు చేశారు. దాన్ని కుట్టి తీసుకురాగానే ఇట్ వాజ్ హాయిస్టెడ్ నియర్ ది మాస్టర్స్ జోప్డీ ఆన్ ది ఈవినింగ్ ఆఫ్ 23rd April 1924. 1924 23 ఏప్రిల్ అంటే ఈ రోజు అన్నమాట, 102 సంవత్సరాల క్రితం ఆ రోజు ఈ జెండా అక్కడ ఎగురవేయబడింది. అది ఆ జెండా జోపిడి మీద అక్కడ దానికి ఒక పోల్ ఏర్పాటు చేసి దాని మీద ఎగరవేయటం జరిగింది. బాబా ఇలా అన్నారట, డూ యు నో వై ఐ సజెస్టెడ్ ఎ 7 colored ఫ్లాగ్? నేను 7 రంగుల జెండాను ఎందుకు సూచించానో తెలుసా అంటూ 7 కలర్స్ రిప్రజెంట్ ద 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మనకు భాస్కర్ రాజు గారి పాటలో కూడా ఉంది కదా, సప్త భూమికల చిహ్నం సప్త ఉపాధుల రూపం అని. ఆయన దానికి ఆ పాట ఎగురుతోంది మెహరు పతాకం. అయితే ఈ 7 రంగులు 7 భూమికల చైతన్య భూమికలకు సంకేతము అని చెప్పారు. చెప్తూ బాబా హ్యాడ్ స్పెసిఫైడ్ ద పొజిషనింగ్ ఆఫ్ 2 కలర్స్. అక్కడ ఈ 2 ఆ జెండాలో ఒక 2 విషయం మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఏ మార్పు లేకుండా అవి ఉండాలి అన్నాడు. ఏమిటి అంటే, రెడ్ షుడ్ బి ఎట్ ది బాటమ్ ఆఫ్ ది ఫ్లాగ్ అండ్ స్కై బ్లూ ఎట్ ది టాప్. కింద మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఈ పతాక ఆవిష్కరణ రోజున కింద రెడ్డే ఉండాలి, తర్వాత పైన మాత్రం ఆకాశం యొక్క నీలి రంగు పైన ఉండాలి. సో అలాగా ఆ 2 రంగులను బాబా ఖచ్చితంగా చెప్పారు. తర్వాత అన్నారు, బిసైడ్స్ రిప్రజెంటింగ్ ద 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, దీస్ కలర్స్ ఆల్సో రిప్రజెంట్ సంస్కారాస్. ఎట్లాగైతే 7 సప్తభూమికలకు చిహ్నంగా అది ఉంటుందో, అలాగే 7 రకాల ఈ సంస్కారాలకు కూడా చిహ్నంగా ఉంటాయి. 7 planes of consciousness, the colors also represent samskaras. The colors in the flag signify man's rise from the grossest of impressions of lust and anger, symbolized by red, to the culmination in the highest state of spirituality. అందుకని అట్టడుగున ఉండే ఎర్ర రంగు ఏదైతే ఉందో మనిషి యొక్క చాలా గాఢమైనటువంటి సంస్కారాలు ఏమిటి, కామం క్రోధం వాటికి సంబంధించినటువంటి సంస్కారాలతో ముడిపడినట్టుగా దానికి సంకేతంగా ఉండే ఎరుపు రంగు అడుగున. ఎందుకంటే మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఈ కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలి. కింది స్థాయి ఏమిటి, కామం క్రోధం లోభం వీటితో చాలా గాఢమైన సంస్కారాలతో ఉన్నటువంటిది రెడ్ రంగు సూచించేటువంటి అధమ స్థాయి. ఆ స్థాయి నుంచి సింబలైజ్డ్ బై రెడ్ టు ది కల్మినేషన్ ఇన్ ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ వన్నెస్ విత్ గాడ్ సింబలైజ్డ్ బై స్కై బ్లూ. ఇక పైన అన్నిటికంటే ఉన్నతంగా పైన ఉండేటువంటి ఆకాశపు నీలి రంగు ఏదైతే ఉందో అది దేనికి చిహ్నము అంటే ఆధ్యాత్మికతకు చిహ్నము. అంతేకాదు
వన్నెస్ విత్ గాడ్, భగవంతుని యొక్క ఏకత్వాన్ని సూచించేది ఈ బ్లూ కలర్, స్కై బ్లూ కలరు. కాబట్టి దీన్ని పైన అన్నిటికంటే పైన పెట్టాం. అందుకే మనకు సముద్రం, అనంతమైంది సముద్రం, ఆ అనంతత్వానికి చిహ్నం కదా మరి భగవంతుడు, సత్యము, ఆధ్యాత్మికత. కాబట్టి ఆ అనంతత్వాన్ని సూచించేది ఆకాశం. ఆకాశానికి ఏ రంగు ఉండదు, కానీ నీలి రంగు కనబడుతుంది, బ్లూ. అట్లాగే సముద్రానికి కూడా అదే రంగు కనబడుతుంది. అందుకని ఈ రెండింటిని సూచించేది ఆ ఉన్నతంగా ఉన్నటువంటి ఆకాశపు రంగు అన్నారు. దట్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ వెన్ ఆల్ వర్ సిట్టింగ్, ఆ రోజే అందరూ బయట ఉన్నారు, జెండా ఎగరవేయబడిన తర్వాత అందరూ ఉంటే అప్పుడు రామ్జూ బాబాని అడిగాట, వాట్ ఆర్ ది స్టార్స్? ఈ పైన మనకు అలికి అలా పెట్టినట్టుగా ఉండేటువంటి ఇన్ని లెక్కలేనన్ని నక్షత్రాలు ఇవన్నీ కనబడుతుంటాయి కదా. స్టార్స్ లైక్ ప్లానెట్స్ ఆర్ స్ఫియర్స్, బట్ మెనీ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ ఇన్హాబిటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ బాబా ఆ రోజున మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ కనబడే వాటన్నిటిలో ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి ఆ ప్రపంచాలు ఉన్నాయి, అక్కడ ప్లానెట్స్, గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. అయితే దీంట్లో చాలా గ్రహాలలో మనుషులు కూడా నివసిస్తూ ఉన్నారు అనే విషయం 23/4/1924 రోజు రంజు అడిగిన ప్రశ్నకు బాబా చెప్పటం జరిగింది. దే రిసెంబుల్ ద ఎర్త్ ఇన్ కల్చర్, మన భూమి లాగానే ఉంటాయట ఆ భూములు మనుషులు నివసించేవి. సైన్స్ అండ్ ఇన్ ఎవ్రీ వే మెటీరియల్లీ, బట్ ఫ్రమ్ ది స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అవర్ ఎర్త్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్, ఫర్ ది పర్ఫెక్ట్ మాస్టర్స్ ఆర్ బార్న్ ఆన్ దిస్ ప్లానెట్. అన్ని గ్రహాలలో మనుషులు ఉన్నా కూడా ఈ గ్రహం మీద, మనం ఉన్న ఈ భూమి మీద మాత్రమే సద్గురువులు ఉంటారు. అవతారుడు వచ్చేది ఈ భూమి మీదనే. కాబట్టి ఆధ్యాత్మికతకు సంబంధించినంత వరకు మిగిలిన వాటి కంటే కూడా మన భూమి చాలా ఉన్నతమైనది అనే విషయం బాబా ఆ రోజు చెప్పటం జరిగింది. అది మరి ఈ రోజు మనం స్మరించుకునే అవకాశం బాబా మనకి ఇచ్చారు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. రావు గారు జై బాబా. జై బాబా సార్, చాలా చక్కని విషయాలు చెప్పారు. టైం అప్పుడే అయిపోయిందా అనిపించినట్టుగా ఉంది. సప్తవర్ణ పథకం గురించి చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. జై బాబా. జై ఇప్పుడు బాబా. జై బాబా.